దేవుడు నిన్ను పిలిచాడు ఫలమిచ్చే జీవితం కోసం, సాక్ష్యమైన మిషన్ కోసం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు రెండు గంభీరమైన పిలుపులు ఇస్తోంది. ఒకటి, విభజింపబడిన హృదయం నుండి దేవుని వైపు తిరిగి రావాలని. రెండోది, యేసు పిలిచిన శిష్యులుగా ఆయన రాజ్యాన్ని ప్రకటించడానికి బయలుదేరాలని. మొదటి పఠనంలో హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల స్థితిని ఒక పండ్లతో నిండిన ద్రాక్షవల్లితో పోలుస్తాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఫలవంతుల్ని చేశాడు, కానీ వారు ఆ ఫలాన్ని దేవునికి మహిమ కోసం ఉపయోగించలేదు. విగ్రహాలకు బలిపీఠాలు కట్టడానికి ఉపయోగించారు. అందుకే దేవుడు ఇలా చెబుతున్నాడు, వారి హృదయం విభజింపబడి ఉంది. ఇది ఈరోజు మనకు చాలా లోతైన ప్రశ్న. దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలు, సమయం, ప్రతిభ, డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం, ఇవన్నీ నిజంగా దేవుని మహిమ కోసమే వాడుతున్నామా, లేక దేవుని స్థానంలో ఇంకేదైనా నిలబెట్టి హృదయాన్ని రెండు వైపులా పంచుకుంటున్నామా? హోషేయ చివరలో ఒక అద్భుతమైన పిలుపు ఇస్తాడు. న్యాయాన్ని విత్తుడి, కరుణను కోయుడి, కొత్త నేలను దున్నుకొనుడి, ప్రభువును వెదకడానికి ఇదే సమయం. అంటే గతపు పొడిబారిన నేలలా ఉండకూడదు. దేవుడు మన హృదయాన్ని మళ్లీ దున్ని కొత్త విత్తనానికి సిద్ధం చేయాలనుకుంటున్నాడు. సువార్తలో యేసు 12 మంది అపోస్తలులను పిలుస్తాడు. వారికి అధికారాన్ని ఇస్తాడు. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, రోగాలను స్వస్థపరచడానికి మరియు ఒక గొప్ప సందేశాన్ని ప్రకటించడానికి. పరలోక రాజ్యం సమీపించింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసు పరిపూర్ణుల్ని పిలవలేదు. ఆ 12 పేతురు ఉన్నాడు. తర్వాత యేసును నిరాకరించబోయేవాడు మత్తయి ఉన్నాడు, పన్ను వసూలుదారుడు. తోమా ఉన్నాడు, సందేహించబోయేవాడు. ఇంకా యూదా కూడా ఉన్నాడు, ద్రోహం చేయబోయేవాడు. అయినా యేసు వారిని పిలిచాడు. ఇది మనకు ఒక గొప్ప ధైర్యం ఇస్తుంది. దేవుడు పిలిచేది పరిపూర్ణుల్ని కాదు, ఆయన పిలిచిన వారిని తన కృపతో మలుస్తాడు. మన జీవితానికి సందేశం ఏమంటే, ఈరోజు దేవుడు మనల్ని 2 విషయాలు అడుగుతున్నాడు. నీ హృదయం విభజింపబడిందా? ప్రార్థనలో దేవుని కోరుకుంటూ జీవితంలో మాత్రం ప్రపంచపు భద్రతలపై ఆధారపడుతున్నామా? దేవుని ప్రేమిస్తున్నానని చెబుతూ హృదయంలో క్షమించలేని కోపం, గర్వం, స్వార్థం ఉంచుకున్నామా? నీవు పిలవబడిన వాడివి అని నమ్ముతున్నావా? యేసు కేవలం పూజారులను, సన్యాసులను కాదు, ప్రతి క్రైస్తవుడిని తన సాక్షిగా పిలుస్తాడు. నీ ఇంట్లో, నీ ఉద్యోగంలో, నీ స్నేహంలో, నీ సేవలో నీవు కూడా రాజ్యాన్ని ప్రకటించే శిష్యుడివి. ప్రభువా యేసయ్య, నా హృదయం చాలాసార్లు విభజింపబడుతుంది. మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను మీకోసం కాకుండా నా స్వార్థం కోసం వాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నా హృదయాన్ని కొత్త నేలలా దున్నండి. న్యాయాన్ని విత్తే హృదయాన్ని, కరుణను కోయే జీవితాన్ని, మీ రాజ్యాన్ని ప్రకటించే ధైర్యాన్ని ప్రసాదించండి. 12 పిలిచినట్లే నన్ను పిలిచిన మీరు, నా బలహీనతల మధ్య కూడా నన్ను మీ సాక్షిగా ఉపయోగించండి. ఆమేన్.